డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రరాయ్కి మంత్రి పదవి ఇవ్వాలని ఆల్ ఇండియా ట్రైబల్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ నాయక్ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేశారు. మంత్రివర్గ విస్తరణలో బంజారా ఆడబిడ్డలకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. రామచంద్రనాయక్ డాక్టర్ వృత్తిలో ఉండి ప్రజలకు ఎన్నో సేవలు అందించారని వారు తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 2-3 రోజుల్లో మంత్రివర్గ తెలంగాణ విస్తీర్ణ ఉంటుందని ఊహాగానాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బంజారా ఎస్టీ జనాభా ఇప్పుడున్న సెన్సెక్స్ ప్రకారం 11% ఉన్నాం. ఈ 11% జనాభాలో తెలంగాణ రాష్ట్రంలో బంజారా బిడ్డ గారికి మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బంజారాలో గత ఎన్నికల్లో మూకుమూడిగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో గెలిపించడం జరిగింది. అన్ని నియోజకవర్గంలో బంజారా మిత్రులు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అఖండమైన మెజారిటీతో అధికారంలో తేవడం జరిగింది. అలాంటి బంజారాకు ఇవాళ మంత్రివర్గంలో స్థానం లేకుంటే నిజంగా బంజారా ప్రజలు కొంచెం నారాజుతో ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి బంజారా వర్గానికి చైతన్యం చేసినాం ఆ రోజుల్లో. ఇప్పటికీ మా వర్గం కొంచెం బాధతో ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాకు 1976 నుండి బంజారాలకు ఒక సాముచిత స్థానం కల్పించింది ఇందిరాగాంధీ గారు. అలాంటిది ఈరోజు మేము మంత్రివర్గంలో లేకుంటే మా జనాభా కొంచెం ప్రభుత్వం పైన నారాజుగా ఉన్నట్టు మాకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నామంటే మేము కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి, తెలంగాణ ఇచ్చిన సోనియా అమ్మ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మాకు డోర్నకల్ ఎమ్మెల్యే బంజారా బిడ్డ అంటే యంగ్ అండ్ డైనమిక్, ఒక డాక్టర్ వృత్తిలో ఉండి నెలకు 1,00,000 రూపాయలు సంపాదించి